హలో స్టూడెంట్స్, మనం ఎక్సర్సైజ్ 6లో లాస్ట్ క్లాస్లో సెకండ్ రోమన్ వరకు చెప్పుకున్నాం. తర్వాత ఇప్పుడు థర్డ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్. థర్డ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఇఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 3π/4 then show that 1 minus tan A into 1 plus tan B, 1 minus tan A into 1 plus tan B is equal to 2 అని ప్రూవ్ చేయమంటాడు. ఓకేనా? షో దట్ 1 minus tan A into 1 plus tan B is equal to 2 అని చెప్పేసి ఇది కదా మనం ప్రూవ్ చేయమంటుంది. ఓకే, ఇప్పుడు ఇఫ్ A minus B is equal to 3π/4, ఓకే, మనకి రెండు కూడా ట్యాన్లో కావాలి కాబట్టి అది ఇచ్చింది ఏంటి? A minus B ఆన్సర్లో A minus B ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? అడుగు 3π/4. మనం దీన్ని ట్యాన్లోకి మనకు కావాల్సిన ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో కావాలి కాబట్టి దీనికి అప్లయింగ్ ట్యాన్ ఆన్ బోత్ సైడ్స్, ట్యాన్ అప్లై చేయండి. A minus B ఈజ్ ఈక్వల్ టు tan 3π/4, రైట్. ఇది ఏమవుతుంది? ఇది tan A మైనస్ ఫార్ములా, tan A మైనస్ B ఫార్ములా ఏంటి? tan A మైనస్ tan B బై 1 ప్లస్ tan A tan B ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయొచ్చు మనం? 4π మైనస్ π/3 కింద రాయొచ్చు, 5/4 కింద రాయొచ్చు. దీన్ని 4π మైనస్ π/4. π మైనస్ π/4 కింద రాయొచ్చు, సారీ, π మైనస్ π/4 కింద రాయొచ్చు దీన్ని. ఎందుకని? క్రాస్ మల్టిప్లై చేస్తే 4π మైనస్ 3π/4 వస్తుంది కదా, π మైనస్ π/4 కింద రాయొచ్చు దీన్ని. tan π మైనస్ π/4 అంటే సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో tan నెగిటివ్ కాబట్టి ఇదేమవుతుంది? మైనస్ tan π/4. ఓకేనా? tan మైనస్ tan π/4 tan 45 అంతా మైనస్ 1 కాబట్టి మైనస్ 1. ఇది మనకి ఏంటిది? ఇది tan A మైనస్ tan B బై ఈ స్టెప్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగేయండి, 1 ప్లస్ tan A ఇంటూ tan B, tan A మైనస్ tan B బై 1 ప్లస్ tan A tan B ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి? -1 వచ్చింది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మైనస్ని ఇటువైపు తీసుకొచ్చేయచ్చు, లేదంటే దీంతో మల్టిప్లై చేసాం అనుకోండి. ఇది ఏమవుతుంది? tan A మైనస్ tan B ఈజ్ ఈక్వల్ టు -1తో మల్టిప్లై క్రాస్ మల్టిప్లై చేస్తే -1 మైనస్ tan A ఇంటూ tan B. ఓకేనా? నేను అన్నిటి వైపు తీసుకొచ్చేసాం అనుకోండి. tan A మైనస్ tan B ప్లస్ tan A tan B ఈజ్ ఈక్వల్ టు ఎంత? -1. ఈ -1 కూడా ఇటువైపు తీసుకొచ్చేస్తే ఏమవుతుంది? ఇది tan B మైనస్ tan A మైనస్ tan A tan B ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. మైనస్ని ఇటువైపు తీసుకొచ్చేసాను. మైనస్ ప్లస్ అయిపోతే ప్లస్ మైనస్ అయిపోయింది కదా. ఇంకోటి ఇక్కడ అటువైపు ఇటువైపు రెండు కూడా మనం 1 యాడ్ చేసాం అనుకోండి. యాడ్ చేస్తే ఏమవుతుంది? ఏంటిది? 1 ప్లస్ tan B మైనస్ tan A మైనస్ tan A tan B ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1. అటువైపు ఇటువైపు ఏం చేశాను? ఒక 1 యాడ్ చేశాను. ఎందుకంటే
త్రూ అవుట్ మ్యాథమెటిక్స్లో ఇలా మనకు 1 ప్లస్ tan b మైనస్ tan ఇది ఫ్యాక్టర్ చేయబోతుంది 1 మైనస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ 1 అంతా 2. కావాలంటే చేసి చూడండి, ఎక్స్పెండ్ చేసి చూడండి. 1 ఇంటూ 1 1 1 ఇంటూ ప్లస్ tan b మైనస్ tan a అంటే ఎంత మైనస్ tan a అంతేనా. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ tan a ఇంటూ tan b ఓకేనా. దీన్ని ఈ విధంగా ఫ్యాక్టర్స్ అయిపోతుంది. సో +1 ఒక యాడ్ చేసామాట ఫ్యాక్టర్ చేయడం కోసం. ఇదే కదా వాడు ప్రూవ్ చేయమన్నది. హెన్స్ ప్రూవ్డ్. ఓకే. తర్వాత వచ్చేసి దీంట్లో సెకండ్ బిట్ ఏంటి, సెకండ్ క్వశ్చన్. ఫస్ట్లో సెకండ్ క్వశ్చన్, ఇది సెకండ్ బిట్. ఇఫ్ a plus b plus c is equal to pi/2, if a plus b plus c is equal to pi/2 and if none of abc and if none of a comma b comma c is an odd multiple of odd multiple of pi/2 అయితే దెన్ ప్రూవ్ దట్. దెన్ పీటీ అంటే ప్రూవ్ దట్. దాంట్లో ఏ బిట్ ఏ ఏంటిది, కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి, కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి ఈజ్ ఈక్వల్ టు కాట్ ఏ కాట్ బి కాట్ సి అని ప్రూవ్ చేయమన్నాడు. కాట్ ఏ కాట్ బి కాట్ సి ఇవి ప్రూవ్ చేయాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు pi/2 ఓకేనా. సో మనం ఇది తీసుకుందాం. ఏమి ఇచ్చాడు మనకి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు pi/2 ఇచ్చాడు. దీన్ని మనం ఏం చేద్దాం, కార్ట్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్ట్లో కావాలి కాబట్టి మనం కార్ట్లో కన్వర్ట్ చేసుకోవాలి. కార్ట్లోకి మనం తీసుకోవాలి అంటే కార్ట్ అప్లై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే దీన్ని ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సిని ఇటువైపు తీసుకొచ్చేసండి, pi/2 మైనస్ సి. ఇప్పుడు కార్ట్ అప్లై చేసాం, కార్ట్ అప్లయింగ్ కార్ట్ ఆన్ బోత్ సైడ్స్. కార్ట్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కార్ట్ pi/2 మైనస్ సి. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? ఇది క్లియర్ అయితే కాట్ ఏ కాట్ బికి ఫార్ములా ఏంటి, కాట్ ఏ ప్లస్ బికి ఫార్ములా ఏంటి, కాట్ ఏ కాట్ బి -1 బై కాట్ ఏ కాట్ బి -1 బై కాట్ బి ప్లస్ కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ 90 మైనస్ థీటా అంటే ఇది tan c అవుతుందా. ఓకే, ఇప్పుడు దీన్ని కాట్ ఏ కాట్ బి -1 ఈజ్ ఈక్వల్ టు దీన్ని 1 బై కాట్ సి కింద మార్చొచ్చా దీన్ని. ఇది కాట్ బి ప్లస్ కాట్ ఏ 1 బై కాట్ సి కింద రాయొచ్చు. క్రాస్ మల్టిప్లై చేసేస్తే ఇది ఏమవుతుంది చూడండి, కాట్ ఏ క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం, కాట్ ఏ కాట్ బి కాట్ సి, కాట్ ఏ కాట్ బి కాట్ సి -1 ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది కాట్ ఏ ప్లస్ కాట్ బి, కాట్ ఏ కాట్ బి కాట్ సి మైనస్ కాట్ సి అవుతుంది కదా, ఇది మైనస్ కాట్ సి. ఓకేనా. ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, ఈ కాట్ సి అటువైపు తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది, ఇది కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి ఈజ్ ఈక్వల్ టు కాట్ ఏ కాట్ బి కాట్ సి. అదే కదా ప్రూవ్ చేయమన్నాడు, కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి ఈజ్ ఈక్వల్ టు కాట్ ఏ కాట్ బి కాట్ సి అని ప్రూవ్ చేయమన్నాడు. హెన్స్ ప్రూవ్డ్, మనం ప్రూవ్ చేసాం. ఓకేనా. తర్వాత దాంట్లోనే బీ బిట్లో ఏం ప్రూవ్ చేయమన్నాడు, tan ఏ tan బి ప్లస్ tan బి tan సి ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమన్నాడు. tan ఏ
tan b tan c ఇంటూ tan a ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమన్నాడు. అండ్ హెన్స్ షో దట్ c is and hence show that c bit కూడా c bit ని sigma cos b plus c by cos c is equal to 2 అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా, ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకే, ఇప్పుడు tan a tan b tan c tan a ఇది ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రూవ్ చేసిన తర్వాత దాని నుంచి మనం సి బిట్ ప్రూవ్ చేయొచ్చు. అలా ప్రూవ్ చేద్దామని చూద్దాం ఇప్పుడు. ఓకే, tan a ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో ఉంది కదా మొత్తం అంతా. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు π/2 అని ఇచ్చాడు. ఇప్పుడు a ప్లస్ bని ఇటువైపు ఇచ్చేసండి. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఇందాకట్లాగే π/2 మైనస్ c. ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో కావాలి కాబట్టి దీన్ని ఏం చేద్దాం? ట్యాన్ అప్లై చేద్దాం అటువైపు ఇటువైపు. అప్లయింగ్ ట్యాన్ ఆన్ బోత్ సైడ్స్. tan a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు tan π/2 మైనస్ c. ఇది సేమ్ ఫార్ములా అప్లై చేయండి. tan a ప్లస్ tan b ఫార్ములా ఏంటి? tan a ప్లస్ b ఫార్ములా ఏంటి? tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b ఈజ్ ఈక్వల్ టు tan 90 మైనస్ థీటా అంతా కాస్ థీటా కాబట్టి ఇక్కడ థీటా ప్లస్లో c ఉంది కాబట్టి ఇది కాట్ c. ఓకే, సేమ్ ఓల్డ్ స్టోరీ, సేమ్ ఇందాకట్లాగా మళ్ళీ tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b ఈజ్ ఈక్వల్ టు దీన్ని కాట్ సిని 1/tan c కింద రాయండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే tan a tan c ప్లస్ tan b ఇంటూ tan c tan b ఇంటూ tan c ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ దీన్ని విడిపి తీసుకొచ్చేస్తే 1 మైనస్ tan a tan b. ఈ మైనస్ tan a tan b ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి, ఏమవుతుంది? tan a tan b ప్లస్ ఆర్డర్లో రాస్తున్నాం tan b tan c ప్లస్ tan c tan a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగులుతుంది? 1 మిగులుతుంది. సో ఇది హెన్స్ ప్రూవ్ చేయమన్నది అదేగా. tan a ప్లస్ tan b ప్లస్ tan a tan b tan b tan c tan c tan a ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. అది ప్రూవ్ చేయమన్నది అదేగా, అది ప్రూవ్ చేసాం. నెక్స్ట్ సి బిట్లో సిగ్మా సి బిట్లో ఏమన్నాడు? సిగ్మా కాస్ b ప్లస్ c బై కాస్ b కాస్ c ఈజ్ ఈక్వల్ టు 2 అని ప్రూవ్ చేయమన్నాడు. ఇది ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయాలంటే సిగ్మా కాస్ b ప్లస్ c బై కాస్ b కాస్ c ఈజ్ ఈక్వల్ టు సిగ్మా, దీని ముందు కాస్ b కాస్ c కాస్ ఫార్ములా కాస్ a ప్లస్ b ఫార్ములా కాస్ b కాస్ c మైనస్ సైన్ b సైన్ c బై కాస్ b కాస్ c చేద్దాం. సిగ్మా సెపరేట్ చేస్తే కాస్ b కాస్ c బై కాస్ b కాస్ c మైనస్ సైన్ b సైన్ c బై కాస్ b కాస్ c. ఇదేంటి? క్యాన్సిల్ అయిపోయి 1 మిగిలింది. ఇది ఏమవుతుంది? సిగ్మా 1 మైనస్ సైన్ b బై కాస్ b ఎంత? ఇది tan b సైన్ c బై కాస్ c tan c. ఈ సిగ్మా ఉంది కదా, ఈ సిగ్మాతో మిగతా సిమెట్రిక్ టర్మ్స్ అన్ని రాస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది? 1 మైనస్
tan b tan c ప్లస్ 1 మైనస్ సిమెట్రిక్ టర్మ్స్ అన్నీ వస్తాయి కదా, tan c tan a ప్లస్ 1 మైనస్ tan a tan b. సిగ్మా తీసేస్తాం. సిగ్మా తీసేస్తే ఏమవుతుంది, సిమెట్రిక్ టర్మ్స్ మొత్తం అన్నీ వస్తాయిగా. ఇక్కడ బి ప్లస్ సి వచ్చింది, కింద బీసీ వచ్చింది కాబట్టి 1 మైనస్ tan b tan c వచ్చింది. అలాగే ఏ ప్లస్ బి తీసుకోను అనుకో, ఏ బి ఇక్కడ వస్తే 1 మైనస్ tan a tan b వస్తుంది. అలాగా సి ప్లస్ ఏ సిఏ తీసుకున్నాం అనుకోండి, 1 మైనస్ tan c tan c వస్తుంది. అంటే ఈ సిమెట్రిక్ టర్మ్స్ అన్నీ ఒకదాన్ని మనం చేసాం, ఈ ఒక్క టర్మ్ని చేసాము, ఇది వచ్చింది. దీన్ని బట్టి సిమెట్రిక్ టర్మ్స్ మనం డైరెక్ట్గా రాసేసామన్నమాట. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఇదేమవుతుంది, 1 ప్లస్ 1 ప్లస్ 1 3 మైనస్ కామన్ తీసేస్తే tan a tan b ప్లస్ tan b tan c ప్లస్ tan c tan a. అంతేనా? మనం పైన tan a tan b ప్లస్ tan b tan c ప్లస్ tan c tan a అని మనం ప్రూవ్ చేసాం. ఏమవుతుంది, 1 వచ్చింది. 3 మైనస్ 1 సిన్స్ రాసుకోండి, tan a tan b ప్లస్ tan b tan b tan c ప్లస్ tan c tan a ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి 3 మైనస్ 1 2 హెన్స్ ప్రూవ్. ఓకేనా? ఎందుకని ఆల్రెడీ tan a tan b ప్లస్ tan b tan c tan c tan a అని మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం. కింద చూడండి, అది 1 వచ్చింది కాబట్టి ఆ 1 దీంట్లో సబ్స్టిట్యూట్. ఎందుకంటే రెండింటికి కూడా కండిషన్ ఒకటే కదా, a ప్లస్ b ప్లస్ ఈజ్ ఈక్వల్ టు π/2 అయినప్పుడు ఇవి అప్లికేబుల్ ఫర్ దిస్ బిట్ ఆల్సో. ఓకే, ఆ tan a tan b tan b tan c tan c tan a సమ్ ఎంత 1, ఆ 1 మనం దీంట్లో అప్లై చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? తర్వాత సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్ ఏంటంటే ప్రూవ్ దట్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 2 sin alpha cos alpha plus beta is independent of alpha. Independent of alpha అంటే ఏంటంటే ఆల్ఫా లేకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ బీటాల్లోనే మనం ఆల్ఫా బీటా రెండో యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ఫా ఉండకూడదు. ఆల్ఫాని మనం ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేసి ఓన్లీ ఆన్సర్ బీటాలోనే మనకి ఉండాలన్నమాట. ఆల్ఫాని మనం ఎలిమినేట్ చేయాలి. అంతేనా? అది ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ఫా అంటే ఆల్ఫా లేకుండా చేయాలి. ఓకేనా? ఆల్ఫాని మనం ఎలిమినేట్ చేయాలి అని అర్థం. ఓకేనా? సో ఆన్సర్లో ఇప్పుడు సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 2 sin ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ బీటా, దీన్ని ఎలా రాస్తున్నా అంటే సేమ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఈ కాస్ స్క్వేర్ ఆల్ఫా బీటాని సైన్లో రాస్తున్నా, ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ఇలా రాశాను. రాసుకోవచ్చుగా, నో ప్రాబ్లం. ఇది సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ బీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1ను ముందు రాసేస్తే ఏమవుతుంది, 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 2 sin ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ బీటా దట్ ఈజ్ ఈక్వల్. ఎందుకు రాసేవంటే ఇది సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములా
మనకు ఆల్రెడీ తెలుసు సైన్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బీకి ఫార్ములా అంటే సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి కాబట్టి దాన్ని అప్లై చేస్తున్నాం. సైన్ ఏ ప్లస్ బి అంటే ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా సైన్ ఆల్ఫా మైనస్ బీటా ఏ మైనస్ బీటా అంటే ఆల్ఫా మైనస్ బీటా సైన్ ఏ అంటే ఇది ఏ ప్లస్ బి అంటే ఇది ఆల్ఫా ప్లస్ బీటా ఏ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా కాబట్టి బ్రాకెట్ ఉన్నప్పుడు మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ బీటా. ఓకేనా, ఎంతవరకు క్లియరా? జాగ్రత్తగా చూడండి, ఇది ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన విషయం ఇది. ఓకేనా, ఇదేమవుతుంది ఇక్కడ 1 ప్లస్ ఆల్ఫా ఎంత అవుతుంది సైన్ 2 ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ సైన్ ఆల్ఫా రెండు క్యాన్సిల్ అయిపోయింది సైన్ ఆఫ్ మైనస్ బీటా ప్లస్ 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా మైనస్ బీటా. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం, సైన్ ఆఫ్ మైనస్ థీటా ఉంది మైనస్ సైన్ థీటా అవుతుంది కాబట్టి ఆ మైనస్ ఇక్కడ తీసుకొచ్చేస్తే సైన్ 2 ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ సైన్ బీటా. ఇప్పుడు 2 సైన్ ఏ కాస్ బీని సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి కింద రాయొచ్చా? 2 సైన్ ఏ కాస్ బీని ఎలా రాయొచ్చు? సైన్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి కింద రాయొచ్చు. దీని ఫార్ములా ఉంది 2 సైన్ ఏ కాస్ బి అనుకోండి. 2 సైన్ ఏ కాస్ బి అయితే సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి కింద రాయొచ్చు. సైన్ ఏ ప్లస్ బి అంటే ఆల్ఫా మైనస్ బీటా సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి అంటే ఆల్ఫా మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా. అంతేగా, ఆల్ఫా మైనస్ బీటా అంటే ఇది ప్లస్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఒక మనకి సైన్ ఆల్ఫా ఇంటూ క్వశ్చన్లోనూ మనం రాంగ్ రాసి అనుకుంటా. సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ బీటా, ఇక్కడ సైన్ బీటా ఒకటి ఉంటుంది, దీన్ని ఇక్కడ సైన్ బీటాను ఒకటి క్యారీ చేయండి, ఇక్కడ సైన్ బీటాను ఒకటి క్యారీ చేయండి, ఇలా బ్రాకెట్లో పెట్టేసాను, లేదంటే ఇక్కడ ఒక సైన్ బీటా ఉండదు. సైన్ బీటా ఇక్కడ ఉంటుంది, సైన్ బీటా ఉంటుంది, ఇక్కడ కూడా సైన్ బీటా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇది 1 మైనస్ సైన్ 2 ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ సైన్ బీటా ప్లస్ ఇదేమవుతుంది సైన్ 2 ఆల్ఫా మైనస్ బీటా 2 ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతే సైన్ బీటా, 2 క్యాన్సిల్ అయితే సైన్ బీటా ఉంటే ఇది బీటా ఉంటుంది, సైన్ బీటా ఇంటూ సైన్ బీటా. ఓకే, దీన్ని మల్టిప్లై చేసేసండి, ఇది ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. ఆల్ఫా ప్లస్ బీటా
సారీ ఓకే. ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. ఓకేనా, ఇది 1 మైనస్ సైన్ 2 ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ సైన్ బీటా ప్లస్ దీన్ని మల్టిప్లై చేసేసేయండి. దీన్ని మల్టిప్లై చేస్తే సైన్ 2 ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ సైన్ బీటా ప్లస్ ఇది సైన్ స్క్వేర్ బీటా. ఓకేనా, ఇప్పుడు ఇదేమవుతుంది, ఇది క్యాన్సిల్, ఇది మొత్తం బ్రాకెట్లో ఉంది కాబట్టి ఇదేమవుతుంది మైనస్ అవుతుంది. ఇది 1 మైనస్ ఈ మైనస్ ఉంది కదా, 1 మైనస్ ఇది మొత్తం బ్రాకెట్లో ఉంటుంది మైనస్ అవుతుంది. ఇది 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా, ఇదేమవుతుంది కాస్ స్క్వేర్ బీటా. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆల్ఫాని లేకుండా ఉంది, ఆల్ఫా లేకుండా ఓన్లీ బీటాల్లో ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం మనం ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ఫా. ఆల్ఫా లేకుండా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ బీటాలో మనం ఆన్సర్ తీసుకొచ్చాం కాబట్టి దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకేనా, ఈజ్ ఇట్ క్లియర్? దీంట్లోనే మనకి సెకండ్లోనే ఇంకో బిట్ అయితే సెకండ్ బిట్ ఇచ్చాడు, అది సేమ్ ఇలాగే మీరు ట్రై చేయండి. ఓకేనా, ఇండిపెండెంట్ ఆఫ్ బీటా అంటున్నాడు. ఇండిపెండెంట్ ఆఫ్ బీటా అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనం దీంట్లో బీటాని ఎలిమినేట్ చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫాల్లో మనం ఆన్సర్ చూపించాలన్నమాట. సేమ్ ఇప్పుడు మనం ఎలా ప్రూవ్ చేసామో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఏ మాత్రం తేడా లేదు. దాన్ని మీరు ట్రై చేసి చూడండి. ఓకేనా, ఫర్ ది ప్రాక్టీస్ బెటర్ టు కొంచెం ప్రాక్టీస్ చేసినట్టుగా ఉంటుంది, ఆ బిట్ను కూడా చేయండి మీరు. ఓకేనా, వీ విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఓకే.